Hello students, today topic about botany second year syllabus. Okay, already we know first year syllabus. Today botany second year syllabus we are 6th units. Okay, ముందుగా మీకు వృక్షశాస్త్రం ద్వితీయ సంవత్సరం దాంట్లో ఉన్నటువంటి సిలబస్ అక్కడ నుండి ఏమేమి క్వశ్చన్లు వస్తాయి, ఇంకా మనకు ఫస్ట్ ఇయర్ నుంచి ఏమైనా దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి చాప్టర్స్ ఏమైనా ఉన్నాయా, రిలేటెడ్ సబ్జెక్ట్స్, రిలేటెడ్ చాప్టర్స్, యూనిట్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి సెకండ్ ఇయర్కి వచ్చినాక కొద్దిగా అప్డేట్ కావాల్సి వస్తుంది. ద్వితీయ సంవత్సరంలో ఫిజియాలజీ ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ప్లాంట్ ఫిజియాలజీ, వృక్ష శరీర ధర్మశాస్త్రం. ఈ యొక్క వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మనకి డీటెయిల్డ్గా అందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న ఎగ్జాంపుల్ మనిషికి మానవ శరీర ధర్మశాస్త్రం మనకి హ్యూమన్ ఫిజియాలజీ బిఫోర్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్లో ఉండే. అందులో మనకి ఈ యొక్క శరీర ధర్మశాస్త్రం అంటే మనకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము ఇవన్నిటి గురించి మనము అధ్యయనం చేసేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వృక్ష శరీర ధర్మశాస్త్రం, మొక్కల శరీర ధర్మశాస్త్రంలో ఏముంటాయంటే అందులో కూడా మొక్కలకు సంబంధించినటువంటి వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం వాటికి సంబంధించినటువంటి ఫిజియలాజికల్ మార్ఫాలజీ, అడాప్టేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫిజియాలజీలో చూడడం జరుగుతుంది. దీంట్లో మనకి ఫస్ట్ది చూద్దాం మనము ప్లాంట్ ఫిజియాలజీ, యూనిట్ 1 ప్లాంట్ ఫిజియాలజీ వృక్ష శరీర ధర్మశాస్త్రం. దీంట్లో చాప్టర్ 1 ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో రవాణా. ఏం రవాణా అవుతాయి చెప్పండి? మొక్కలలో రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో ఏం రవాణా అవుతుంటాయి అంటే ఇక్కడ మనకు వాటర్, మినరల్ న్యూట్రిషన్స్ ఇవన్నీ కూడా మనకి మృత్తిక నుంచి పత్రాల్లోకి, పత్రాల నుండి నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. ఖనిజ లవణాలు కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, నీరు కావచ్చు. ఓకే, వాటర్ వేర్లు అనేటువంటివి మృత్తికలో ఉండి వాటర్ అబ్జర్వ్ చేసుకొని దారువు పోషక కణజాలం గుండా పత్రాల్లోకి వెళ్ళి పత్రాల నుంచి మళ్ళీ నీరు ఆవిరి రూపంలో కావడం, ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. దీంట్లో మనం అన్నీ కూడా డిస్కషన్ చేసుకోవచ్చు. తర్వాత చాప్టర్ 12 మినరల్ న్యూట్రిషన్స్, ఖనిజ పోషణ. ఖనిజ పోషణలో ఇందులో మనకు ఖనిజ పోషణలు అనేటువంటిది ఇందులో మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్ అంటే స్థూల పోషక మూలకాలు, సూక్ష్మ పోషక మూలకాలు అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. ఇందులో మినరల్ న్యూట్రిషన్స్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, దీస్ ఆర్ మ్యాక్రో ఎలిమెంట్స్. అండ్ మైక్రో ఎలిమెంట్స్ ఫెర్రస్, మాంగనీస్, జింకు, మాలిబ్డనం, బోరాన్, అదేవిధంగా మనకి బోరాన్, నికెల్, ఇట్లా మనకు మైక్రో ఎలిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవి కూడా మనకి మొత్తం కూడా ఎలిమెంట్స్ వచ్చేసి 16 ఎలిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. 9 ఎలిమెంట్స్ అనేటువంటివి మ్యాక్రో ఎలిమెంట్స్, అదేవిధంగా 6 ఎలిమెంట్స్ అనేటువంటివి అక్కడ మనకు మైక్రో ఎలిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా మనకు దాదాపుగా ఈ ఎలిమెంట్స్ గురించి మనము చాప్టర్లో డిస్కస్ చేయొచ్చు. ఎంజైమ్స్ అనేటువంటివి చాప్టర్ 3లో ఎంజైమ్స్ గురించి మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్లుగా మార్పు చెందుతూ ఉంటాయి. ఎంజైమ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటీన్స్, బట్ దట్ ప్రోటీన్స్ డిడ్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ ఎంజైమ్స్. ఓకే, ద ఎంజైమ్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ అండ్ లాక్ అండ్ కీ థియరీ. ఓకే, దీస్ ఆర్ అంటే తాళంకప్ప తాళంచెవి సిద్ధాంతం, అనుసంధాన ప్రేరిత సిద్ధాంతం, ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త, అదేవిధంగా తాళంకప్ప తాళంచెవి సిద్ధాంతం, డి కోస్లాండ్ అనేటువంటి, ఎమిల్ ఫిషర్, డి కోస్లాండ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ యొక్క తాళంకప్ప ఎంజైమ్స్ అనే దాంట్లో చూడొచ్చు.
ఎంజైమ్స్ అనేటువంటివి నిర్ణీతమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద అవి పెరగడం జరుగుతుంది, అధిక ఉష్ణోగ్రతలో అవి మాడిపోవడం జరుగుతుంది, నిర్ణీతమైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఇవి చర్య జరపడం జరుగుతుంది అనేది ఎంజైమ్స్ టాపిక్స్లో మనము చూడవచ్చు. దాంట్లో మనం క్లియర్గా ఎంజైమ్స్లో చూస్తాం. దీంట్లో కూడా మనకు మినరల్ ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్లో కూడా మనకు 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ ఉంటాయి. మినరల్ న్యూట్రిషన్స్లో మ్యాక్సిమం మనకు 2 మార్క్స్ 4 మార్క్స్ ఉంటాయి ఇందులో కూడా. ఎందుకంటే మనకు బ్యాక్టీరియాస్ అనేటువంటివి, ప్రోటీన్స్ అనేటువంటివి ఏ విధంగా వాటిని ఫార్మేషన్ చేస్తూ ఉంటాయి, నోడ్యూల్స్ని ఫార్మేషన్ చేస్తూ ఉంటాయి, సింబయాటిక్ అసోసియేషన్ అది ఏ విధంగా ఉంటుంది ఇందులో చూస్తాం. ఎంజైమ్స్లో కూడా డీటెయిల్గా. అండ్ చాప్టర్ 4 ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ ఉన్నత శ్రేణి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ. ఉన్నత శ్రేణి మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది ఏ విధంగా ఉండదు. చాప్టర్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు C3 సైకిల్, C4 సైకిల్, ఓకే, ఫోటోసింథసిస్లో అండ్ ఫోటో రెస్పిరేషన్, అదేవిధంగా కాంతి పాస్పారిలేషన్, అచక్రీయ పాస్పారిలేషన్ అండ్ సైక్లిక్ పాస్పారిలేషన్, నాన్ సైక్లిక్ పాస్పారిలేషన్, ఓకే, చక్రీయ ఫోటోపాస్పారిలేషన్, అచక్రీయ ఫోటోపాస్పారిలేషన్స్, ఇవన్నీ కూడా C3 C4 అనేటువంటిది అంతా కూడా చాప్టర్ 4లో ఉంటుంది. ఇందులో 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, మనకు మేజర్గా 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఉంటాయి. అందులో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో ఫోటోసింథసిస్ హయ్యర్ ప్లాంట్స్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో ఫోటోసింథసిస్ అంటే మీకు అందరికీ తెలుసు, 6CO2 + 12H2O gives rise to అండ్ సూర్యకాంతి బై పత్రహరితం, ఓకే, సన్లైట్ బై క్లోరోఫిల్, ఓకేనా. ఇతల మనకి C6H12O 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ. ఇది ఈక్వేషన్, ఫోటోసింథసిస్ ఈక్వేషన్, ఓకే. ఇక్కడ మనకి ఒకసారి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే 6CO2 + 12H2O gives rise to sunlight and chlorophyll C6H12O6 + 6O2 + 6H2O + 686 kilo calories energy. This is photosynthesis formation equation, okay. ఇది డీటెయిల్గా మనము ఈ యొక్క చాప్టర్ 4లో మనము డిస్కషన్ చేద్దాము. నెక్స్ట్ చాప్టర్ 5 రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. రెస్పిరేషన్, దిస్ రెస్పిరేషన్ ఈజ్ aerobic రెస్పిరేషన్, anaerobic రెస్పిరేషన్, ఓకేనా. వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. రెస్పిరేషన్లో మనకు మేజర్గా ఇందులో కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. 8 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. శ్వాసక్రియలో ఎరోబిక్ అండ్ అనెరోబిక్ రెస్పిరేషన్స్, ఓకే. దీంట్లో గ్లైకాలసిస్, క్రెబ్స్, ద చాప్టర్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. మొక్కలలో శ్వాసక్రియ అనేటువంటిది ఏమిటి, అరే డౌట్ వస్తుంది. మానవులు శ్వాసక్రియ జరుపుతుంటారు, ఉచ్ఛ్వాస నిశ్వాసని. మరి ఇక్కడ మొక్కలు ఎలా జరుపుతాయంటే మొక్కలు కూడా ఆక్సిజన్ అవసరం ఉంటుంది, శ్వాసక్రియ అనేటువంటిది జరుపుతూ ఉంటాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటాయి. అంటే ఇక్కడ ఇవి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అంటే ఆక్సిజన్ లేనప్పుడు ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంటుంది, ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది విత్ ద ప్రజెన్స్ ఆఫ్ O2, వితౌట్ ఆబ్సెంట్ ఆఫ్ O2, ఓకేనా. ఆ విధంగా మనకు రెస్పిరేషన్ ప్లాంట్స్లో చూడవచ్చు. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల్లో పెరుగుదల మరియు అభివృద్ధి. ప్లాంట్ గ్రోత్, పెరుగుదల, అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి. పెరుగుదలతో పాటు అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేటువంటిది చాప్టర్ 6లో మనం చూడవచ్చు. ఇందులో కూడా మనకు అగ్రికల్చర్ పరంగా, వ్యవసాయ పరంగా మనకు ఈ యొక్క ఆక్సిన్స్, జిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్, ఇథిలిన్, ఇవన్నీ కూడా మనకు హార్మోన్స్ ఉంటాయి. పెరుగుదలకు మనకు హార్మోన్లు అవసరం, ఓకేనా. ఆక్సిన్స్, జిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్ అండ్ ఇథిలిన్ అబ్సైసిక్ యాసిడ్.
ఓకేనా. ఇక్కడ గ్రోత్ రెగ్యులేటర్స్ అండ్ నాన్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటువంటివి ఉంటాయి. గ్రోత్ రెగ్యులేటర్స్ 3 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆక్సిన్, జిబ్బరెలిన్, సైటోకైనిన్స్, దీస్ ఆర్ గ్రోత్ రెగ్యులేటర్స్, పెరుగుదల అభివృద్ధి కారకాలు అంటారు. ఇవి అన్నీ కూడా మనము మొక్కలు పెరుగుదలకి ఏ విధంగా ఉపయోగపడుతుంటాయి హార్మోన్స్ అనేటువంటివి మనము చూడవచ్చు. కృత్రిమమైనటువంటి ఆక్సిజన్లు ఉంటాయి, సహజమైనటువంటి ఆక్సిజన్లు ఉంటాయి. ఈ యొక్క ఆక్సిజన్లు ఉంటే మనం సాధారణంగా పుష్పించే మొక్కలు పుష్పాలన్నీ కూడా మేల్ ఫ్లవర్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫీమేల్ ఫ్లవర్స్ ఎలా మారుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా అంటే పురుష పుష్పాలు స్త్రీ పుష్పాలుగా కూడా మార్పు చెందుతుంటాయి. ఎందువల్ల అంటే ఆక్సిజన్స్ స్ప్రే చేయడం వల్ల. అంటే అదొక హార్మోన్. ఓకేనా. అభివృద్ధి అనేది వంటిది ఈ హార్మోన్లో ఎలా జరుగుతుందో చూడవచ్చు. యూనిట్ 2 మైక్రోబయాలజీ. ఇది కూడా ఇందులో 6 మార్క్స్ వస్తాయి. దీంట్లో కూడా డెవలప్మెంట్లో 6 మార్క్స్ వస్తాయి. దీంట్లో కూడా 6 మార్క్స్. మైక్రోబయాలజీ సూక్ష్మజీవ శాస్త్రం. దీంట్లో మనకు బ్యాక్టీరియా, వైరస్ ఉన్నది. చాప్టర్ 7 బ్యాక్టీరియా. బ్యాక్టీరియా వల్ల కూడా అంటెన్ వాన్ లీవెన్హుక్ ఈజ్ ఏ డచ్ సైంటిస్ట్. అంటెన్ వాన్ లీవెన్హుక్. ఓకే. అండ్ ఇన్వెన్షన్ ఆఫ్ మైక్రోస్కోప్ ద అంటెన్ వాన్ లీవెన్హుక్. బ్యాక్టీరియా గురించి మనం క్లియర్గా ఈ యొక్క సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీలో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత వైరసెస్. ఈ వైరస్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఆ వైరస్ అనేటువంటివి అతిదేవి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి, హోస్ట్ ఆర్గనైజం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి. హోస్ట్ వితౌట్ హోస్ట్ ఆర్గనైజమ్స్ ద వైరస్ కెన్ బి క్రిస్టలైజ్డ్, అంటే స్ఫటికాల రూపంలో ఉంటుంది. అంటే అతిదేవి లేనప్పుడు వైరస్ క్రిస్టల్స్ స్ఫటికాల రూపంలో ఉండడం. అదేవిధంగా అతిదేవి లభించినప్పుడు అంటే హోస్ట్ ఆర్గనైజమ్స్ అవైలబుల్, దట్ వైరస్ ఈజ్ మ్యూటేషన్స్, అంటే ఆ యొక్క వైరస్ అనేటువంటిది మార్పు ఉత్పరివర్తనాలు చెందుతూ ఉంటుంది. అదేవిధంగా మార్పులు కూడా చెందుతూ ఉంటుంది అతిదేవి ఉన్నప్పుడు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వైరస్లు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కరోనా వైరస్, కోవిడ్-19. ఈ వైరసెస్ అనేటువంటివి చాలా డేంజర్గా, అవి ప్రాణాంతకంగా మారడం జరుగుతుంది. దాని గురించి కూడా మనము ఇక్కడ వాటి యొక్క షేప్, సైజ్ ఎలా ఉంటాయి, వాటి యొక్క రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, లైటిక్ సైకిల్, లైసోజెనిక్ సైకిల్స్ ఉంటాయి. అంటే లైటిక్ చక్రము, లైసోజెనిక్ చక్రాలు ఏ విధంగా ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుందనేది వైరస్లలో చూస్తాము. తర్వాత జెనెటిక్స్, 3rd యూనిట్ జెనెటిక్స్, జన్యుశాస్త్రం. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్. ఇక్కడ మనం అనువంశికత సూత్రాలు మరియు వైవిధ్యాలు, ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్. ఏ విధమైనటువంటి వేరియేషన్స్ ఈ యొక్క జన్యుశాస్త్రంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్. ఎవరైనా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్. ఈయన ఒక మొక్కను, ద మెండల్ సెలెక్టెడ్ ఏ పీ ప్లాంట్, ద అడ్వాంటేజెస్ ఆఫ్ పీ ప్లాంట్స్. వై ఇట్ ఈస్ సెలెక్టెడ్ పీ ప్లాంట్ బై మెండల్, అంటే మెండల్ బఠానీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దాన్ని కూడా ఈయన వివరించండి. మెండల్ ఫస్ట్గా బఠానీ మొక్కను ఎంచుకోవడం జరిగింది, ద గ్రిగర్ జోహన్ మెండల్. ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏముంటాయంటే మొత్తం కూడా జెనెటిక్స్లో చాలా ఈజీగా ఉంటుంది. జెనెటిక్స్ చాప్టర్స్కి వచ్చేసినట్లయితే మీరు చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సరే, దాని చాప్టర్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇది కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా మనకు 6 మార్క్స్ ఉంటాయి. అవి 4+2, ఒక 4 మార్క్స్ ఉంటుంది, ఒక 2 మార్క్స్ ఉంటాయి. జెనెటిక్స్లో మంచిగా మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్. ఓకేనా. మోనోహైబ్రిడ్ క్రాస్ రేషియో అండ్ డైహైబ్రిడ్ క్రాస్ రేషియో, టెస్ట్ క్రాస్, బ్యాక్ క్రాస్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి మనకి. ఓకే. తర్వాత యూనిట్ 4 మాలిక్యులర్ బయాలజీ, అణుజీవ శాస్త్రం. ఓకే. చాప్టర్ 10 మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే ఇందులో మనకు అణుస్థాయిలో ఆధారంగా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్స్, అదేవిధంగా డిఎన్ఏ ఎన్ని రకాలుగా ఉంటుంది,
ఆర్ఎన్ఏ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, ఈ విధంగా ఈ యొక్క మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనువంశికత్వం అనేటువంటిది ఏ విధంగా వస్తుంది, అందులో కోడాన్స్ ఉంటాయి, జెనెటిక్ కోడ్స్ ఉంటాయి, ఓకేనా, న్యూక్లియోజోమ్స్, ఇవన్నీ కూడా చాప్టర్ 10లో మనము చూడవచ్చు. యూనిట్ 5 బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం. బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ 8 marks questions is very very important in the main examinations. 8 marks questions are here. Okay, chapter 11 biotechnology principle and process. జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు మరియు విధానాలు. ఓకే, జీవ సాంకేతిక శాస్త్రం ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్. ఇందులో కూడా మనకు బయోటెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ, DNA టెక్నాలజీ, రీకాంబినెంట్ DNA టెక్నాలజీ అండ్ టూల్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, దీంట్లో కూడా మనకు అప్లికేషన్స్ ఏమున్నాయి అనేటువంటిది కూడా ఇందులో బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. చాప్టర్ 12. నెక్స్ట్ యూనిట్ 6 ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ప్లాంట్స్, మైక్రోబ్స్, మొక్కలు, సూక్ష్మజీవులు మరియు మానవ సంక్షేమం. ఓకేనా, మానవ సంక్షేమంలో మొక్కలు మరియు సూక్ష్మజీవులు. మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు ఏంటిది అంటే మానవాళి సంక్షేమానికి మొక్కలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ప్లాంట్స్. అండ్ మైక్రోబ్స్, సూక్ష్మజీవులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. ప్లాంట్స్ అనేటువంటివి మనకు జనరల్గా ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ మొక్కలని మనం పండ్లు వస్తుంటాయి, చాలా రకాలుగా కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎన్నో రకాలుగా మనకు ఈ యొక్క ప్లాంట్స్ అనేటువంటివి మానవ సంక్షేమంలో ఉపయోగపడుతున్నాయి. ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్స్. మైక్రోబ్స్ ఎలా యూజ్ అవుతుంటాయి అంటే సూక్ష్మజీవులు. సార్ సూక్ష్మజీవులు అంటే హాని చేస్తాయి కదా, మరి ఎట్లా యూజ్ అవుతాయి అనుకోవచ్చు. కానీ ఇక్కడ సూక్ష్మజీవులు అంటే అన్ని రకాల సూక్ష్మజీవులు హానికరమైనటువంటి కావు, కొన్ని ఉపయోగకరమైనటువంటి, కొన్ని హార్మ్ఫుల్ అండ్ కొన్ని యూస్ఫుల్. ఓకేనా, సమ్ హార్మ్ఫుల్ అండ్ సమ్ యూస్ఫుల్, ఉపయోగకరమైనటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ యూస్ఫుల్ మైక్రోబ్స్, లాక్టోబాసిల్లస్, ఎచరిషియా కోలై, ఈకోలై, ఈ యొక్క బ్యాక్టీరియాలు. ఓకేనా, ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి మనకి. లాక్టిక్ యాసిడ్, లాక్టోబాసిల్లస్, ఈ లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది పాలను పెరుగుగా మార్చడం జరుగుతుంది. అంటే ఇది మనకు ఒక రకమైనటువంటి సంక్షేమంలో ఉపయోగపడుతుంటాయి. ఓకేనా, పెరుగు. అదేవిధంగా కొన్ని సూక్ష్మజీవులు అనేటువంటివి ఐస్ క్రీమ్ల తయారీలో, జెల్లీస్ తయారీలో, ఓకేనా, ఇంకా వేరు వేరు ఐటమ్స్లో మనకు బేకరీలో దొరికేటువంటి ఐటమ్స్లలో కూడా ఈ యొక్క బ్యాక్టీరియాస్ యూజ్ అవుతుంటాయి. మైక్రోబ్స్, సూక్ష్మజీవులు అనమాట. నెక్స్ట్ చాప్టర్ 13 స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఓకేనా, ఆహారోత్పత్తిని అధికం చేసేటువంటి వ్యూహాలు, ఆహారోత్పత్తిని అధికం చేసేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రీన్ రెవల్యూషన్, ఎంఎస్ స్వామినాథన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఎంఎస్ స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఈయన మనకు భారతదేశ హరిత విప్లవ పితామహుడు. అదేవిధంగా మనకి వరల్డ్ గ్రీన్ రెవల్యూషనరీ నార్మన్ ఈ బోర్లాగ్, ఈయన ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్. అంటే ఇక్కడ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, ఆహారోత్పత్తిని అధికం చేసేటువంటి వ్యూహాలు, అంటే తక్కువ టైంలో ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేసే విధంగా మైక్రో ప్రాపగేషన్స్ అండ్ టిష్యూ కల్చర్స్. దీంట్లో మనము ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, దీంట్లో కూడా మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి. అండ్ చాప్టర్ 14 మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, సూక్ష్మజీవులు అనేటువంటి మానవ సంక్షేమంలో ఎలా ఉపయోగపడతాయి అనేటువంటిది ఎలాగ చెప్పినట్టు ఇందులో కూడా మనకు చాలా రకాలైనటువంటి సూక్ష్మజీవులు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మజీవుల వల్ల మానవులకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉండడం జరుగుతుంది ఈ యొక్క చాప్టర్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీటిని శుద్ధి చేసే విధానం ఉంటుంది, ప్రైమరీ సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ సెకండరీ సీవేజ్ ట్రీట్మెంట్. అంటే ప్రాథమిక నీటి శుద్ధి విధానం, ద్వితీయ నీటి శుద్ధి విధానం, అంటే మురుగు నీటిని శుద్ధి చేసేటువంటి విధానాలు. ఓకేనా, సీవేజ్ ట్రీట్మెంట్ ఉంటుందని.
ఈ నీటిని శుద్ధి చేసేటువంటి విధానం మనం ఇందులో చూడవచ్చు. మైక్రోబ్స్ అనేటువంటివి మరి నీరు శుద్ధి చేయడం వల్ల మనకు నీరు అనేటువంటి స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీరు తాగుతున్నామంటే మైక్రోబ్స్ ద్వారా కూడా, అంటే సూక్ష్మజీవుల ద్వారా కూడా హానికరమైనటువంటి వాటిని చంపివేసి మంచి నీరును మనకు ఇవ్వడంలో కూడా మా సూక్ష్మజీవులు ఉపయోగపడుతుంటాయి. అందుకనే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు. ఓకేనా? ఈ విధంగా మనకు 6 చాప్టర్స్ అనేటువంటి 6 యూనిట్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఓకేనా? యూనిట్ 1 నుంచి యూనిట్ 6 వరకు ఇందులో 14 చాప్టర్స్ ఉంటాయి. ఈ 14 చాప్టర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని కోవిడ్ సమయంలో కొన్ని చాప్టర్స్ని తీసేయడం జరిగింది. 70% సిలబస్ మనకు ఉన్నది, 30% సిలబస్ డిలేట్ అయింది. ఓకేనా? పోయిన సంవత్సరం కూడా 70% సిలబస్సే మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 70% సిలబస్సే ఉన్నది. కాబట్టి డిలేట్ అయినటువంటి సిలబస్ కాకుండా మనకున్నటువంటి సిలబస్ను మనము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనము నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఇందులో మనకు జెనెటిక్స్ కానీ మైక్రోబయాలజీ అంటే బ్యాక్టీరియా వైరస్లని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, దీస్ ఆర్ సెకండ్ ఇయర్ బాటనీ సిలబస్.